హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుమాని. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్. కమింగ్ టు ద పాయింట్, ఈ వీడియోలో నేనైతే మా ఇంట్లో నేను ఎలా తయారు చేసుకుంటానో చూపించబోతున్నాను. ఇండియా నుంచి నేను ఒక డబ్బా నెయ్యి తీసుకొచ్చానండి. అది నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు ఉన్నంత టేస్ట్ రాను రాను లేదనమాట, చేంజ్ అయిపోయింది. అలాగే ఇక్కడ చాలామంది షిప్పింగ్ చేయించుకుంటుంటారు. ఆ నెయ్యి కూడా ఫస్ట్లో వచ్చినంత టేస్ట్ అనేది ఉండదు, ఎందుకంటే అది ప్యాకింగ్లో రావడం వల్ల రాను రాను మన దగ్గర కూడా మళ్ళీ స్టోరేజ్ ఉంటుంది. సో టేస్ట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇండియన్ మార్కెట్స్లో కూడా మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద నెయ్యి అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, ఎప్పుడు ఇలా కొనుక్కుంటూ ఉండడం కంటే మనమే ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుందని చెప్పి. అయితే ఇక్కడ బటర్స్ కూడా చూస్ చేసుకోవడంలో చాలా కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ద బటర్స్ ఉంటాయి. కొన్ని సాల్టెడ్ బటర్స్ ఉంటాయి, కొన్ని అన్సాల్టెడ్ బటర్స్ ఉంటాయి. కొన్ని బటర్స్ ఉన్నా కూడా కింద అసలు ఏ డిస్క్రిప్షన్ అనేది ఉండదన్నమాట. నేను నాకు తెలిసిన వాళ్ళని, నా ఫ్రెండ్స్ని, వాళ్ళని వీళ్ళని సజెషన్ తీసుకొని నేను తెలుసుకున్నది ఏంటంటే, మనం నెయ్యి చేసుకోవాలంటే సూట్ అయ్యేది అన్సాల్టెడ్ బటర్ అనమాట. అందుకోసం అని నేను కాస్కోవాల కిర్క్లాండ్ ఈ స్వీట్ అండ్ క్రీమీ బటర్ని చూస్ చేసుకున్నాను. ఈ ప్యాక్లో ఒక్కొక్క దాంట్లో 4 స్టిక్స్ అనేవి ఉంటాయి. నేను 2 ప్యాక్స్ని యూజ్ చేసి ఇప్పుడు నేను చేయబోతున్నా, చూద్దాం. నేనైతే దీనికోసము ఒక మందంగా ఉండే ఈ సెర్వన్ అనేది తీసుకున్నానండి. మీరు కావాలంటే ఒక స్టీల్ దాన్ని కూడా ఏదైనా సరే ఒక బేస్ మందంగా ఉండేదాన్ని చూస్ చేసుకోండి. ఒక కంటైనర్ని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో బటర్ అనేది ప్యాక్ని ఓపెన్ చేయగానే ఇదిగో చూసారా, ఈ 4 స్టిక్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగో చూసారా, మొత్తము 2 ప్యాక్స్ 8 ప్యాక్స్ వేసాను. మొత్తము మెల్ట్ అయిపోతూ ఉంది బటర్ అంతా. చిన్నగా ఇది మెల్ట్ అయిపోయి ఆ వైట్గా ఉండేదంతా పొడియాలో మా మమ్మీ అయితే పెరుగు మీద మీగడ నెయ్యి వేసి దాని నుంచి చిలికి వెన్నెతోటి నెయ్యి చేసేదన్నమాట. ఇప్పటికి కూడా అలాగే చేసింది మేము చిన్నప్పటి నుంచి. అదైతే అసలు నెయ్యి ఇలా కాగుతూ ఉంటేనే గుమగుమలాడిపోతూ ఉంటుందండి ఇల్లంతా వాసన. ఇంకా ఆ నెయ్యి కాగిందో లేదో అని చూడడానికి మా మమ్మీ దాంట్లో ఒక తమలపాకు వేసేది. ఆ తమలపాకు అయితే కాలాక చాలా టేస్ట్ అనిపించేది అనమాట. ఎప్పుడెప్పుడు నెయ్యి కాంచుతుందా, ఎప్పుడెప్పుడు ఆ తమలపాకు తిందామా అని నేనైతే బాగా వెయిట్ చేసేదాన్ని. ఈ ప్యాక్తో చేసే నెయ్యి మాకైతే 1 వీక్ వస్తుందండి. మా పిల్లలు బాగా తింటారు. అది కూడా పులగమ్మ పచ్చడి చేసినప్పుడు అయితే అమ్మ నెయ్యి అని ఆ నెయ్యితో బాగా తింటారు. ఇదిగో చూసారా, బటర్ స్టిక్స్ అన్నీ మెల్ట్ అయిపోయి ఇలా అయిపోయిందనమాట. ఇష్టం అయిపోయింది. పైన నురగంతా కూడా పోవాలండి మనకి. ఇది ఇలా చిన్నగా లో ఫ్లేమ్లోనే మరుగుతూ ఈ పైన నురగంతా పోయి మనకి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నురగ రావాలన్నమాట. ఇట్లా మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇది ఏంటంటే కొంచెం ఎల్లోయిష్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆవు నెయ్యి కదా మనకి. ఇండియాలో లాగా బర్రె నుంచి వచ్చేది కాదు కదా, అందుకని అనమాట ఇలా ఇది ఎల్లోయిష్గా ఉంది. ఇది కూడా మొత్తం పోయి ఏంటంటే మనకి తేటలాగా మారిపోయింది అనమాట. నెయ్యంతా ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి అప్పుడప్పుడు మనము ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగంతా అంటిపోతుంది. మొత్తం పోయిద్దండి, వైట్గా ఉండదంతా పోయిద్ది. సౌండ్ కూడా అంతా తగ్గిపోయింది అన్నమాట. ఇది మరుగుతూ ఉన్నప్పుడు వచ్చే సౌండ్ కూడా తగ్గిపోతుంది. చూడండి, వింటున్నారా సౌండ్ అంతా కూడా తగ్గిపోయింది అన్నమాట. మనకి మరగంగా సౌండ్ కూడా తగ్గిపోయిద్ది. ఇంకా నురగంతా పోతుంది. తర్వాత మనకి నెయ్యి అనేది తేటలాగా ఉంటుంది. ఇదిగోండి చూసారా, మా మరుగుతూ ఉన్న నెయ్యి పైన ఉన్న లేయర్ నురగ మొత్తము మెల్ట్ అయిపోయిందన్నమాట, మొత్తం పోయింది. ఇంకా కొంచెము నెయ్యి మనకి ఎల్లోయిష్గా లైట్గా వైట్గా కనిపిస్తుంది కదా, అది మొత్తం కూడా పోతుందన్నమాట, ఎట్లాగా అయిపోయింది. ఇదిగో చూసారా, మన బటర్ మెల్ట్ అయ్యి నెయ్యి మనకి ఈ
ఇలా వచ్చేసింది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది. 2 to 3 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఒక చిన్న మెరుగు వచ్చేసి పొంగులాగా వచ్చేస్తే ఇంకా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు యూఎస్లోనే కాదండి, ఇంకా వేరే కంట్రీస్లో కూడా ఎక్కడైనా సరే అంటే మనకి ఇండియాలో లాగా పెరుగు పెట్టి పైనుంచి మీగడ తీసి దాన్ని చిలికి నెయ్యి తీసి వెన్న తీయడానికి చేయడానికి నెయ్యి చేయడానికి అవైలబిలిటీ లేకుండా ఉన్నాయి అన్ని కంట్రీస్లో కూడా ఇలాగే బటర్ని తీసుకొని నెయ్యిని తయారు చేస్తారు. ఇది చూడండి ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది అనమాట. అయిపోయింది. ఇదిగోండి ఇంకొక నేను చెప్పాను కదా మీకు పైన ఇంకొక నొరగలాగా వస్తుందని చెప్పి. సో ఇదన్నమాట రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 మినిట్స్ ఇంకా ఆఫ్ చేసేయండి. యా మన నెయ్యి రెడీ అయిపోయిందండి. చూసారా, ఇది ఇంకా స్టవ్ ఇలా అంటే ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసేసి చల్లగా అయిపోయిన తర్వాత ఒక కంటైనర్లోకి కనెక్ట్ చేసుకోవడమే. ఏదైనా ఒక చిన్న బాటిల్లో తీసి పెట్టుకోండి. ఇంక ఇదంతా పోతుందన్నమాట. ఇంకా సెకండ్ టైం వచ్చిందంటే అది కనిపిస్తుందా, నెయ్యి అనిపిస్తుంది కదండి, నీట్గా ఉంది. అలా వచ్చిందనమాట మన నెయ్యి. ఇంకా చల్లగైన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. ఒక బాటిల్లోకి తీసి పెడదాం. వావ్, మన నెయ్యి రెడీ అయిపోయింది. ఇదిగోండి మన నెయ్యి రెడీ అయిపోయింది, కంప్లీట్గా చల్లారిపోయింది. ఇంకా మనము ఒక బాటిల్లోనికి దీన్ని పోసేసుకుందాము. స్ట్రైనర్ని యూజ్ చేసి వడకట్టేసి తీసుకున్నాము. మీరు గాజు బాటిల్లో స్టోర్ చేసుకోండి, ఎందుకంటే గాజు బాటిల్ అయితే మంచిదన్నమాట స్టోరేజ్కి. ఎక్కువ రోజులు స్టోర్ చేసేటప్పుడు ప్లాస్టిక్ దానికంటే గాజు గ్లాస్ అయితే మంచిది. చూసారా, ఇది నెయ్యి అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత కింద అడుగంటింది మిగిలిందనమాట. అందుకే నేను మిమ్మల్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టమన్నా. చూసారా, మనము నెయ్యిని మరిగించిన పాత్ర కూడా కిందంతా కొంచెం అడుగంటింది. ఇదే మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇలా లైట్గా కాకుండా బాగా ఎక్కువ అడుగంటిద్దండి. సో అందుకే మిమ్మల్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోమని చెప్పాను. మన నెయ్యి రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి చూసేద్దామా ఎలా ఉందో. చూసారా, ఘుమఘుమలాడే పూస లాంటి నెయ్యి రెడీ అయిపోయింది. ఇదండి మా ఇంటి నెయ్యి స్టోరీ. కొత్తగా యూఎస్ వచ్చిన వాళ్ళు, స్వయంగా నెయ్యి చేసుకోవాలనుకునే వాళ్ళకి నా వీడియో ఉపయోగంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.